సార్ ఇప్పుడు ఏదో భార్య పోయిన వాళ్ళు అలాగే భర్త పోయిన వాళ్ళు వాళ్ళందరూ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది పడతారండి. అంటే పిల్లలేమో ఏదో ఉద్యోగం చేసుకుని ఉంటారు, వీళ్ళు ఒక్కళ్ళే ఆ ఉద్యోగంతో వీళ్ళు అక్కడ ఉండలేరు. ఒకవేళ రమ్మన్నా కూడా అక్కడ ఉండలేరండి వాళ్ళతో పాటు. వీళ్ళు ఒంటరిగా ఉంటారు. ఈవిడేమో భర్త లేక ఈవిడ భార్య లేక, అటువంటి వాళ్ళందరికీ కలుసుకునేలాగా మీరు ఒక వేదిక పెట్టారు, తోడు నీడ అని. అంటే ఎక్కువగా ఏ సమస్యతో ఎక్కువగా వాళ్ళు వస్తున్నారు, ఎందుకు చేసుకుందాం అనుకుంటున్నారు పెళ్లి కానీ లేదా సహజీవనం కానీ? ఎవరికైనా సరే ఒంటరి జీవితం చాలా కష్టం అండి. ఒంటరిగా జీవించాలంటే కష్ట సుఖాలు పంచుకునే తోడు ఉండదు, వాళ్ళ మంచి చెడ్డ చూసుకునే మనుషులు ఉండరు. అర్ధరాత్రి అపరాత్రి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే, ప్రాణాపాయ పరిస్థితి వస్తే, సపోజ్ బాత్రూంలో పడిపోవచ్చు లేదా హార్ట్ అటాక్ రావచ్చు, కనీసం హాస్పిటల్లో తీసుకెళ్లి పడేసే మనుషులు కూడా ఎవ్వరు ఉండరు. అంచేత ఒంటరి జీవితం అనేది చాలా వేదనాభరితమైన జీవితం. ఒక మనిషి లేకుండా మానసికంగా కుంగిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంచేత అలా కాకుండా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళని మాత్రమే తీసుకుంటాం, 49 కూడా తీసుకుంటాం. ఎందుకంటే 40 లోపల మ్యాట్రిమోనియల్స్ చాలా ఉన్నాయి. 50 దాటి ఒంటరిగా జీవిస్తూ, అంటే భార్య కానీ భర్త కానీ పోగొట్టుకొని లేదా విడాకుల ద్వారా విడిపోయి ఒంటరి జీవితం, వేదనాభరితమైన జీవితం జీవిస్తున్నటువంటి స్త్రీ పురుషులకు ఒక వేదిక కల్పించి, ఆ వేదికలో వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే కంపానియన్షిప్ అనేది కూడా మేము కొత్తగా ఫస్ట్ టైం ప్రవేశపెట్టాం. సహజీవనమైన దాంట్లో ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే, ఇద్దరు పెళ్లి లీగల్ మ్యారేజ్ అయితే ఉండదు, కానీ భార్యాభర్తల మాదిరిగా ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కలిసి ఉంటారు. వద్దు అనుకుంటే విడిపోవడానికి కూడా కోర్టులు, కేసులు, మెయింటెనెన్స్లు, విడాకులు ఏమీ ఉండవు. కలిసి ఉండాలి అనుకుంటే ఉంటారు, వద్దు అనుకుంటే విడిపోతారు. ఎంత ఈజీగా కలుస్తారో అంత ఈజీగా విడిపోతారు. అంచేత అది కూడా మేము ప్రవేశపెట్టాం. అంచేత అటు వివాహము ఇటు సహజీవనము రెండు ఉన్నాయి ఇందులో. ఎక్కువగా ఆడవాళ్ళు వస్తున్నారు కదమ్మా, వాళ్ళ కోరికలు ఎలా ఉన్నాయి? వాళ్ళు అంటే ఎటువంటి భర్త కావాలని కోరుకుంటున్నారు? అది కాలాన్ని బట్టి అభిప్రాయాలు మారుతుంటాయండి మనుషుల్లో కూడా. 50 సంవత్సరాలతో మేము ప్రవేశపెట్టినప్పుడు సుమారు 12-14 సంవత్సరాలు అవుతుంది ఇది స్టార్ట్ చేసి. ఈ 14 సంవత్సరాల్లో ప్రవేశపెట్టినప్పుడు ఒక తోడు కోసం మాత్రమే చూసేవాళ్ళు. ఒక మనిషి మాట్లాడుకోవడానికి, నా మంచి చెడ్డలు మాట్లాడుకోవడానికి ఒక తోడు దొరికితే చాలని మొదట్లో. ఇప్పుడు ఏంటంటే ఒక 5-6 సంవత్సరాలు అలా గడిచింది. 5-6 సంవత్సరాల తర్వాత అభిప్రాయాలు మారుతూ వచ్చాయి. అంటే ఆ తోడు కావాలన్నదే ప్రధానం ఉండేది. ఇప్పుడు కూడా తోడు కావాలి, కానీ ఎలాంటి తోడు కావాలి అనే దానికి ప్రయారిటీస్ పెరిగాయి. ఏంటంటే బాగా డబ్బున్నోళ్ళు కావాలి, యంగ్గా ఉన్నవాళ్ళు కావాలి, అందంగా ఉన్నవాళ్ళు కావాలి, నన్ను బాగా దేశాలు తిప్పాలి, ఆయన ఆస్తిలో నాకు కూడా వాటా కావాలి, లేదా ఓ ఇల్లు కావాలి అని ఇలాంటి కోరికలు పెరిగిపోయాయి. ఏదో ఒక మనిషి తోడుంటే చాలన్న భావన తగ్గిపోయింది ఆడవాళ్లలో. ఇక మగవాళ్ళు యంగ్గా ఉండాలి, ఆయనకి 80 ఏళ్ళు వచ్చినా సరే ఇప్పుడు 50, ఇంకా తక్కువ 35 అయితే ఇంకా మంచిది. అది మొన్న నుంచి మగవాళ్ళల్లో ఉన్న భావం ఏమో నాకు తెలియదు. యంగ్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి, నాకు వండి పెట్టాలి, నా సేవ చేయాలి, నాకు ఎంత వయసు అయినా ఉండని, నాకు మాత్రం యంగే కావాలి, నా కూతురు వయసు దాన్ని పెళ్ళేలా చేసుకుంటా అన్న ఆలోచన లేదు. యంగ్గా ఉండాలి, అందంగా ఉండాలి, నాతో పాటు బయట తిరగలిగి ఉండాలి, ఎక్కడికైనా వెళితే నా భార్యని పరిచయం చేసుకునేలా ఉండాలి అనే కోరిక మగవాళ్లలో. అంటే అభిప్రాయాలు మారుతున్నాయి. ఎవరో ఒక తోడు ఉంటే చాలే ఇదివరకు అనుకుంటే ఇప్పుడు ఆ తోడులో మళ్ళీ యంగ్ అండ్ ఎనర్జెటిక్, మళ్ళీ అందంగా, మళ్ళీ బాగా చదువుకుని ఉండాలి, నాతో బయటికి తిరగలిగి ఉండాలి, ఇలాంటి కోరికలు మగవాళ్లలో. అంచేత ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ప్రయారిటీస్ మారుతున్నాయి. ఒక తోడు కావాలి, కానీ ఎలాంటి తోడు కావాలనే దాంట్లో ప్రయారిటీస్ మారుతున్నాయి. అంటే ఆస్తి లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళని చేసుకోరు, జనరల్ గా 199 మంది చేసుకోరు, 99 మంది చేసుకోరు. ఆస్తి ఎక్కువ ఉందనుకోండి, ఒక 5-6 సంవత్సరాలు తేడా ఉన్నా సరే చేసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే మీరన్నట్టు 5-6 సంవత్సరాలు తేడా, ఇప్పుడు 55 ఏళ్ళ ఉందనుకోండి, ఆమె 60 దాటితే చేసుకోరు. స్టార్టింగ్ లో మాకు 10 ఏళ్ళు 15 ఏళ్ళ తేడాతో పెళ్లిళ్ళు అయ్యాయి. ఇప్పుడు చేసుకోవటల్లా 4 ఏళ్ళు 2 ఏళ్ళు తేడా అసలు మాక్సిమం, అంతకంటే వద్దు. మహా అయితే 55 నాకుంటే 60 దాటితే నాకు వద్దు. 2 ఏళ్ళు చిన్నవాడైనా పర్వాలా, నాకు 55, ఆయన 52, 53 ఏళ్ళవాడైనా పర్వాలేదు, పెద్దవాడు మాత్రం వద్దు. 70 ఏళ్ళు దాటితే అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్, పెళ్ళే చేసుకోరు. ఎందుకంటే 70 ఏళ్ళ వాడిని పెళ్లి చేసుకుని వాడికి రోగాలు రొచ్చులు, వాడికి చాకరీ చేయడం తప్ప మా సరదాలు ఏం తీరుతాయండి? మేము పెళ్లి చేస్తున్నది మా సరదాలు తీరడం కోసం. నన్ను షికార్లు తిప్పాలి, సినిమాలు తిప్పాలి, ఫారెన్ టూర్లు తీసుకెళ్ళాలి. ఈ సరదాలన్నీ ఆయన ఏం చేస్తాడు? 3 గంటలు సినిమా హాల్లో కూర్చోలేడు, నడుము నొప్పి. హోటల్లో బయటకు వెళ్ళి భోంచేద్దామంటే తింటే పడదు. అలాంటి ఆ వయసు వాడిని చేసుకొని మేమేం ఎంజాయ్ చేస్తాం? అంచేత లైఫ్ అనేది మా ఎంజాయ్మెంట్కి మాత్రమే అన్న భావన ఎక్కువగా ఉంది. ఎందుకంటే 50+ లో ఉంటారు, వాళ్ళకి ఇంకా తిరగాలనే సరదా ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళలో.
ఒక 55 సంవత్సరాలు ఉన్న మహిళ ఉందనుకోమ్మా, ఉమ్. ఆవిడకి తక్కువ అంటే వయసు ఇంకా తక్కువ ఉన్న వాళ్ళని ఒప్పుకుంటున్నారండి? 2 ఏళ్ళు 3 ఏళ్ళు తేడా ఉంటే ఒప్పుకుంటారండి. అంతకంటే తక్కువ అయితే ఒప్పుకుంటారేమో కానీ వాళ్ళు రారు కదా. అవును. ఇప్పుడు ఒక 60 ఏళ్ళ ఆవిడ 55 ఏళ్ళ ఆయన పెళ్లి చేసుకోవడానికి ఆమె ఇష్టపడచ్చు, కానీ 60 ఏళ్ళ ఆవిడ ముసలావిడన్న భావన ఈయనలో ఉంటుంది కదా. అంచేత 2 ఏళ్ళు తేడా అయితే చిన్నవాడైనా పర్వాలేదు ఆడవాళ్ళలో చాలా మందికి. ఎక్కువ మంది వాళ్ళు ఇష్టపడుతున్నారు, అది ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి ఆ అబ్బాయికి ఇష్టమైతే చేసుకుంటారు, చేసుకుంటారు. వాళ్ళకి వీళ్ళకి అభ్యంతరం అయితే చేసుకుంటారు. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుని మీ దగ్గరకు వచ్చి కలుసుకున్నారు కదండి వాళ్ళు, అవును, అవును. క్యాస్ట్ పర అంటే కులాలు మతాలు అవి కూడా చూసుకుంటారంటారా? చాలా మందికి ఉన్నాయండి. ఇంకా అది మాకు కుల మతాలతో మాకు సంబంధం లేదు, కానీ చేసుకునే వాళ్ళు దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ దేర్ కాస్ట్. నేను ఫలానా కులం అండి, నాకు ఆ కులం వాళ్ళే కావాలి, నేను ఫలానా కులం, నాకు ఈ కులం వాళ్ళే కావాలి అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మాకు ఫార్వర్డ్ క్యాస్ట్ అయితే చాలండి, ఇక లోయర్ కాస్ట్ అయితే ఎస్సీ ఎస్టీలు అయితే వద్దు, ఫార్వర్డ్ క్యాస్ట్ అయితే ఓకే అని అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అది ఇట్ డిపెండ్స్, అంటే మనుషుల్ని బట్టి ఉంటుంది, అది మనం చెప్పలేం. ఒక్కొక్క రకంగా ఉంటున్నారు అంతే.